పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే కోటలాంటి సచివాలయం చుట్టూ వందలాది మంది భద్రతా సిబ్బంది కాన్వాయ్లు గుర్తుకు వస్తాయి. కానీ ఆ ముఖ్యమంత్రి ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఒక పేద కల్లుగీత కార్మికుడి గుడారానికి వెళ్తే, ఆ కుటుంబంతో కలిసి మంచం మీద కూర్చొని ముచ్చటిస్తే, ఆ కార్మికుడి మనవడిని ఆప్యాయంగా ముద్దాడి తాటి చెట్టుపై నుంచి దించిన తాజా కళ్ళు రుచి చూస్తే, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చామవరం గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో ఒక అద్భుతమైన ఘట్టానికి వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామంలో పర్యటిస్తూ స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిని తమ ఇంటి గడపపై చూసినటువంటి సింహాచలం కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుడైనటువంటి సింహాచలానికి ముఖ్యమంత్రి స్వయంగా 4,000 పింఛన్ సొమ్మును చేతుల్లో పెట్టారు. నాడు జన్మభూమి నేడు పేదల సేవలో అంటూ ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్న విధానంలో భాగంగా సీఎం స్వయంగా ఈ పింఛను అందించడం విశేషం. డబ్బులు చేతికి అందుకున్న సింహాచలం కళ్ళల్లో ఊహించని నమ్మకం, సంతోషం కనిపించాయి. ఇక పింఛను ఇవ్వడమే కాదు, ఒక కుటుంబ పెద్దల ఆ ఇంట్లో అందరినీ పలకరించారు చంద్రబాబు. సింహాచలం కుటుంబ యోగక్షేమాలను ఆరా తీశారు. ఇల్లు ఎలా నడుస్తుంది, పిల్లలు ఏం చదువుకుంటున్నారు అంటూ ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న సింహాచలం మనవడిని ముఖ్యమంత్రి ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దాడారు. ఒక సామాన్య కుటుంబంతో ముఖ్యమంత్రి అంతలా కలిసిపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఆత్మీయ సంభాషణ కేవలం మాటలకే పరిమితం కాలేదు, కష్టాల్లో ఉన్న పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వ పెద్ద నేనున్నాననే నమ్మకాన్ని కల్పించేలా సాగింది. ఇప్పుడు ఏం కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు కట్టి పెట్టాలి సార్. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు, ఒక మొగుడిని నీతో ఉండేవాళ్ళు ఎవరున్నారు? బాబు ఉన్నాడా? బాబు ఉన్నారు సార్. బాబు ఒకడు ఉన్నాడు. మీరేమన్నా ఆలోచించారమ్మా మీరు సెటిల్ కావడానికి? ఇంకేం సార్? ఏమన్నా ఒక ఆలోచన ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారు? భూములు లేవు లేవు సార్. భూములు లేకపోతే నువ్వు ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారు కూడా ఆలోచించుకోవాలి కదా. ఉద్యోగమా లేకపోతే జాబ్ చేసుకున్నా? ఆ తర్వాతే అసలైన ఆసక్తికర ఘట్టం మొదలైంది. కల్లుగీత వృత్తిలో ఉండే కష్టనష్టాల గురించి, ప్రమాదాల గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వృత్తిలో ఎదురవుతున్న ఇబ్బందులను సింహాచలం ముఖ్యమంత్రికి వివరంగా వివరించారు. తాను ప్రస్తుతం 6 తాడి చెట్ల నుంచి కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో కల్లు ఎలా గీస్తారు, చెట్టు ఎలా ఎక్కుతారు అనే విధానాన్ని సీఎం స్వయంగా పరిశీలించాలనుకున్నారు. అంతే, సింహాచలం మేనల్లుడు ముసలయ్య చకచకా తాటి చెట్టు ఎక్కడం స్టార్ట్ చేశారు. మోకు సాయంతో ముసలయ్య అంత ఎత్తైన తాటి చెట్టును ఎక్కుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కింద నిలబడి ఎంతో ఆసక్తిగా గీత కార్మికుల శ్రమను గుర్తిస్తూ ఆ విధానాన్ని పరిశీలించారు. ఇక ముసలయ్య తాటి చెట్టుపై నుంచి తాజా కల్లు ముంతను కిందకు తీసుకువచ్చాడు. ప్రకృతి ప్రసాదించిన ఆ తాజా కల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించారు. ముఖ్యమంత్రి ఏమాత్రం సంకోచించకుండా ఆ తాజా కల్లును రుచి చూశారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయికి వచ్చి కార్మికుడి శ్రమను గౌరవిస్తూ వారు తీసిన కల్లును రుచి చూడడం అనేది గీత కార్మికులలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ వృత్తిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే బలమైన సంకేతాన్ని ఈ ఘటన ద్వారా చంద్రబాబు పంపించారు. కొంచెం కన్వర్ట్ అయ్యింది అయ్యా. ఎండలో కొద్దిగా మారింది. అయ్యా టేస్ట్ మారింది. అయ్యా.